నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయొచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బస్వానందం గారు ఈరోజు మనతో పాటు లైన్లో ఉన్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే క్రింద నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, హోమియోపతి గురించి చెప్పండి. హోమియోపతి గురించి ముఖ్యంగా మనం చేసేటువంటి కార్యక్రమాల వల్ల, లైవ్ ప్రోగ్రాం వల్ల, ప్రత్యక్ష సాక్ష్యాలు సక్సెస్ కేసులన్నీ చూపించడం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం వస్తుంది. ప్రజల్లో అరే హోమియోపతిలో ఇంత ర్యాపిడ్ యాక్షన్, ఇంత పర్మనెంట్ క్యూర్ అయ్యే మెడిసిన్స్ ఉన్నాయా, ఇంతవరకు ప్రజలకు హోమియోపతి మీద అవేర్నెస్ లేక, హోమియోపతి గురించి ప్రచారం లేక, ప్రజల్లో హోమియోపతి అనేది ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేది తెలియక ఈ ఇతర వైద్య విధానంలో వాడి మందులు చాలా నష్టపోతున్నారు. అందుకోసమే ప్రజా చైతన్యం కోసమే ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం చేస్తూ ప్రజల్లో, గతంలో మేము ఓన్లీ లైవ్ ప్రోగ్రాం చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రత్యక్షంగా మన క్లినిక్లో సక్సెస్ కేసులు అన్నీ కూడా ప్రజలకు చూపించడం వల్ల అరే కార్పొరేట్ హాస్పిటల్లో ఫెయిల్ అయిన కేసులు హోమియోపతిలో తక్కువవుతున్నాయంటే ఇది అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నదనేది ప్రజల్లో అవగాహన వచ్చింది. ప్రజలు కూడా ప్రచారం చేస్తున్నారు. మనం ఏదైతే స్లోగన్ ఇచ్చినామో తినుండ్రి, అనుభవించుండ్రి, అనుభవాన్ని ప్రజలకు షేర్ చేయండి, మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయమని చెప్పడం వల్ల చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్కు, బంధువులకు చెప్తున్నారు. వాళ్ళు వచ్చి మాకు చెప్తున్నారు, అయ్యా మాకు పలానా ఫ్రెండ్స్ చెప్పారు, మా బంధువులు పంపించి ఇక్కడికి పోమని చెప్పి. ఈ విధంగా మనము ఇతరులకు మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆ వైద్యంలో వాడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక వాళ్ళు ఇక ఏమి లేని పరిస్థితిలో వాళ్ళకి మన ఆర్డర్ దొరుకుతుంది. ఇక్కడ అద్భుతంగా తగ్గిపోయే వరకలా మాకు ఈ విషయం మొదలే తెలిసి ఉంటే మాకు ఇన్ని లక్షలు మిగిలిపోతుండే అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకు. ఆ బాధ కలగకుండా మొదలే మనం అందరికీ హోమియోపతి మీద ప్రచారం చేసినట్టయితే, ప్రజలకు హోమియోపతి తిన్నట్టయితే అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. హోమియోపతిలో కూడా మంచి డాక్టరు, క్వాలిటీ మందు, కరెక్ట్ మందు ఉంటేనే పనిచేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటిదాకా హోమియోపతిలో బదనామీ ఎందుకు వచ్చింది? హోమియోపతి ఫలానా దగ్గర తిన్నాము, 3 ఏళ్ళు వాడినాము, 4 ఏళ్ళు వాడినాము, తక్కువగాలి అని చెప్పాక మీరు కూడా డిప్రెస్ అయిపోతున్నారు. అట్లా మంచి పర్ఫెక్ట్గా లేని డాక్టర్ దగ్గర వాడడం వల్ల మీకు రిజల్ట్ రానంత మాత్రం సిస్టమ్ తప్పు కాదు కదా. హోమియోపతి అద్భుతమైన వైద్యం, ర్యాపిడ్ యాక్షన్ అలోపతి కంటే. అలోపతి డాక్టరే హోమియోపతి కనిపెట్టిండు కాబట్టి ఆయనకు సాటిస్ఫాక్షన్ లేకనే ఈ హోమియోపతి వైద్య విధానం కనిపెట్టినప్పుడు దానిలో లేని సత్తా ఇలా ఉన్నట్టే కదా. ఆ ఉన్నది కరెక్ట్ ప్రజలకు చూపించేటోళ్ళు డాక్టర్స్ కరెక్ట్ ఉండి, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందు వాడి ప్రజల్లో చైతన్యం, మంచి రిజల్ట్ చూపిస్తే పబ్లిక్లో ఇదివరకే టాప్లో ఉంటుండే. తెలియకనే దీన్ని తొక్కిపడేసి పాతాళలోకం తొక్కి హోమియోపతి వైద్య విధానాన్ని. ఇప్పుడు ప్రజా చైతన్యం కోసమే ప్రజల్లో చైతన్యం కోసమే ఈ హార్డ్ వర్క్ చేయడం, ప్రజల్లో ఈ లైవ్ ప్రోగ్రామ్స్ కానీ, ఏపీ బ్రాంచెస్ విజిటింగ్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా ఈ వారంలో సక్సెస్ కేసులు అన్నీ కూడా ప్రజలకు చూపించాలని చెప్పి తీసుకొచ్చడం జరిగింది. ఎన్ని బాధలు పడి, ఎన్ని కష్టాలు పడి, ఎంత బాధలతో వస్తున్నారో నేను కొన్ని చూపిస్తున్నా. ఈ హాఫ్ అన్ అవర్లో ఎన్ని చూపించలేం కదా, 100 కేసులు. కొన్ని షాంపుల్కి మాత్రమే మీకు చూపిస్తున్నా. అక్కడ చూస్తే రోజు 100 మంది ఏడుచుకుంటూ తూడుచుకుంటూ వస్తారు మా దగ్గరికి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు వాకిలు అమ్ముకొని రోడ్డు మీద పడ్డానికి వస్తున్నారు. అట్లా కావద్దు. ముందే తెలుసుకోవాలి, ఏ సమస్య వచ్చినా మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయాలనేది ప్రజల్లో అవేర్నెస్ రావాలి, చైతన్యం రావాలి. అందుకోసమే ఈ యొక్క సక్సెస్ కేసుల యొక్క విజిట్స్, ఈ యొక్క సాక్ష్యాధారాలు చూపించడం జరుగుతుంది. ఈరోజు కూడా మన సక్సెస్ కేసులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా పీసీఆర్కి ఇన్ఫర్మేషన్ కంటిన్యూగా మీరు వేయండి. మళ్ళీ మధ్యలో మేము కనిపించకుండా సరే, ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే టైం వేస్ట్ అవుతుంది. చాలా కేసెస్ ఉన్నాయి, కంటిన్యూగా చేయండి. మీ పేరేం పేరమ్మా? మమత. ప్రియాన్స్ నీ కొడుకు ఏం ప్రాబ్లం ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? షాద్ నగర్కి వెళ్ళి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్. ఏం బాధతో వచ్చారు? కొడుకుకు మీరు డిఎండి మస్కులర్ డిస్ట్రోఫీ ఉన్నది. దానివల్ల ఏమేమి బాధలు ఉన్నాయి? కూర్చుంటే లేవరాదు, నడుస్తుంటే కింద పడిపోతాడు, పిక్కలు టైట్ ఉండే అప్పుడు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? ఎన్ని రోజులు అయింది వాడి? 1 మంత్లో ఏం మార్పు వచ్చింది? పడిపోవడం లేదు సార్, కింద పడిపోవడం తక్కువైంది, మంచిగా నడుస్తున్నాడు.
ఇప్పుడు ఒకటే నెలలో మంచిగా నడుస్తట అయిండు. నడుస్తుంది మరి 6 నెలలు వాడితే రన్నింగ్ చేస్తాడు చేస్తా. చేయాలి సార్ అంతే. బయట డాక్టర్లు ఏం చెప్పారు? అసలు ట్రీట్మెంట్ లేదని చెప్పి బయట ట్రీట్మెంటే లేదన్నారు. అవును సార్. మరి హోమియోపతిలో ఉన్నదని చెప్పాలి. సరే. లేదు ప్రపంచంలో మందు లేదని చెప్పొద్దు డాక్టర్లు. హోమియోపతి ట్రై చేయమని చెప్పాలి. అదే ఆశ ఉంటుంది మీకు. ఏం పేరు? నీ పేరు ఏం పేరు నాన్న? భిక్షపతి. మాట గట్టిగా వస్తలేదు అమ్మ, నువ్వు చెప్పాలి. ఆయన మాట గట్టిగా వస్తలేదు. ఈయనకు ఏమేం బాధ ఉన్నది, ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు అంతా? ఆయనకు 10 ఏళ్ళు సార్. 10 ఏళ్ళ సంది ఫస్ట్ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే ఈయనకి ఈఎన్టీ హాస్పిటల్ మౌలాలి పోయినా. ఫస్ట్ మౌలాలికి వెళ్ళి ఈఎన్టీకి పోయినా. ఈఎన్టీకి వెళ్ళి యశోద పోయినా. యశోదకి వెళ్ళి మల్కజీరి పోయినా. మల్కజీరికి వెళ్ళి బస్పతారకు పోయినా. బస్పతారకులా ఇది చేసిండ్రు. అది చేసిన తర్వాత మంచిగా ఉన్నాడు. రాకమ్మ 5 సంవత్సరాలు అయిందంటే అక్కడ బంద్ అయినా. కీమోథెరపీ, రేడియోథెరపీ అన్ని చేయించినారు. కీమోథెరపీ చేసిండ్రు, రేడియేషన్ చేసిండ్రు. అవన్నీ చేసినాక మళ్ళీ పొలం పని చేసిండు మంచిగా. చేసిన తర్వాత ఈయనకు మళ్ళా ఇది వచ్చింది సార్. ఇది హార్ట్ అటాక్ వచ్చింది. వస్తే మళ్ళీ యశోద పోయి స్టంట్ వేయించినాం. స్టంట్ వేయించినాక మళ్ళీ పెద్దగా వచ్చింది. పెద్దగా వస్తే ఈజీ హాస్పిటల్ పోయినా. అక్కడ పట్టలేదు. ఆడికి వెళ్ళి మళ్ళీ యశోద పంపిండ్రు. యశోదకి వెళ్ళి మళ్ళీ నిమ్స్కి పోయినా. నిమ్స్కి వెళ్ళి గాజుల రామారం పోయినా. ఇక అక్కడ ఇది ఓపెన్ సర్జరీ చేసిండ్రు. చేసిన తర్వాత 2 ఏళ్ళు తిరిగినాక నాకు మాట ఎందుకు తగ్గుతుంది, దగ్గితే పడిపోతుండు, నవ్వితే పడిపోతుండు, దేని పడిపోతుండు అని మళ్ళీ పోయినా. మళ్ళీ పోతే మళ్ళొక్క స్కానింగ్ తీయమన్నారు. మళ్ళొక్క స్కానింగ్ తీయమంటే మళ్ళీ ఈజీలో తీపిచ్చి మళ్ళీ అది తీసుకొని పోయినా. అది తీసుకొని పోతే మళ్ళీ ఆయనకు కెనిటెడ్ ఎంజియోగ్రామ్ చేయాలమ్మన్నారు. సరే అని మళ్ళీ అది చేపించిన. అది చేపించిన తర్వాత మళ్ళీ ఇది స్టంట్ వేయాలమ్మా, కిడ్నీ దగ్గర ఒకటి, ఇక్కడ మెడ దగ్గర ఒకటి వేయాలన్నారు. 4 లక్షలు అని చెప్పిర్రు. మాతోని కాదు, మా దగ్గర డబ్బులు లేవని చెప్పినాం. చెప్పి మళ్ళీ ఇంటి దగ్గరనే ఉన్నాం. నాగారంలో వేణుగోపాల్ అని ఉంటాడు. అక్కడ చూపించిన. అక్కడ చూపిస్తే ఆయన హాయిగా ఒకటి ఇస్తూనే ఉన్నాడు. అక్కడ డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. ఆడికెళ్ళి ఇంట్లోనే పెట్టి మళ్ళీ వస్తుంది పెద్దగా, మాట తగ్గిపోతుంది. ఏం చేయాలి? ఈసెల్ చౌరస్తాలో హెల్త్ అడ్డా ఉంటుంది. ఫస్ట్ జీనియా పోయినా. జీనియా పోయి జీనియాలో చూపించిన. జీనియాలో చూపిస్తే ఆయన అన్ని టెస్టులు చేసిండు, మందులు రాసిండు, ఏం కాదన్నాడు. ఆడ తగ్గలే. ఆడికెళ్ళి మళ్ళీ ఇంకా హెల్త్ అడ్డాకి వచ్చిన. ఆడికెళ్ళి ఆయన ఏం చేసిండు, ఎంఆర్ఐ తీయాలమ్మా, పెద్దది ఎంఆర్ఐ తీయాలంటే అవి తీపిచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు, యశోదకి వెళ్ళి డాక్టర్ వచ్చిండు. ఆయన వచ్చి ఈయనకు నెత్తిలన్నీ గడ్డలు ఉన్నాయి, ఇప్పుడు ఇంకొకటి కన్సల్ట్ ఎంఆర్ఐ తీయాలి, అది తీసుకొస్తే ట్రీట్మెంట్ ఏందో చేస్తాం, మాట పోతుంది, కాలో చెయ్యో కన్నో ఏదో పోతుంది అని చెప్పిండు. చెప్తే ఈ ఎంఆర్ఐకి బాగా వాటర్ తాగి ఉండాలని చెప్పిండు. ఈయనకు వాటర్ తాగేంత ఓకే లేదు, అందులో అంతసేపు ఉండంత ఓకే లేదు. ఇక ఇట్లా బాధపడుకుంటున్నాం. అది ఆయనకు మెదడు లోపల బ్రెయిన్ అట్రోఫీ అంటారు దాన్ని. మెదడుకు రక్త ప్రసరణ తగ్గిపోయింది, దానివల్ల బ్యాలెన్స్ లేకుండా కింద పడిపోతున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇన్ని ఆసుపత్రి నిన్న కాకపోయా, అది క్యాన్సర్ కూడా పోలే. ఇంకా దాని క్యాన్సర్ కణాలు లోపల మైగ్రేట్ అవుతున్నాయి. ఇప్పుడు అదికి పోయేటట్టు ఈ బ్రెయిన్ రక్త ప్రసరణ పెరిగి మాట వచ్చేటట్టు నడిచేటట్టు చేస్తా. అప్పుడు మళ్ళీ నాకు చెప్పాలి ఏమేమి నడుస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు. ఏం భిక్షపతి? చెప్తా సార్. ఓకే. చెప్తా సార్. ఏం పేరు? రాకేష్. రాకేష్. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ చేగుంటనా? లింగాయపల్లి. అచ్చా. ఏం బాధ నీకు? మస్కులర్ డిస్ట్రోఫీ. దానివల్ల ఏం బాధ ఉన్నది? పడిపోతున్నా నువ్వే చెప్పాలి. ఏం బాధ ఉన్నది నీకు? పడిపోతున్నా, కూర్చుంటే లేవరాదు, పడిపోతుంటే ఇంతకుముందు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలలు. ఇది 5వ విజిట్. ఇప్పుడు 4 నెలల్లో ఏం మార్పు వచ్చింది? కింద పడతలేవు, నడుస్తుంటే కింద పడిపోతలేవు. చెప్పు. అమ్మాలంటే చెప్పాను, గట్టిగా చెప్తే అర్థమవుతుంది. పడతలేవు అంటే నీకు మందులు పనిచేస్తున్నాయి అన్నట్టు అర్థమైంది.
చెప్పు నాయన మీ కొడుక నా కొడుకు సార్ బయట డాక్టర్లు ఏమన్నారు? నిమిషం పోయినా అన్ని జాగ్రత్త పోయినా మెడిసిన్ లేదని చెప్పేసారు. దీనికి మందులే లేదని చెప్పిర్రు. వాళ్ళ దగ్గర లేకపోతే మా దగ్గర లేదని చెప్పాలి. అవును సార్. ఇక ప్రపంచంలో మందు లేదంటే తప్పు కదా. అవును. ప్రజలకు డిప్రెషన్ అయిపోతారు. ఓకే సార్. ఈ మా దగ్గర అలోపతిలో వైద్యం లేదు బాబు, ఇతర వైద్యంలో ఇతర డాక్టర్ల దగ్గర వాడుకో అంటే ఆశ ఉంటుంది. అవును సార్. అందుకని నేను వీడియో చూసి ఇక్కడ వచ్చినాయి సార్. టీవీలో చూసి వచ్చినాం. లేచినాడు అక్కడ బయట పోయి రా, డోర్ పట్టుకో. అవతల డోర్ దాకా పోయిరా. కాలు జర మంచిగా అంటుంది కానీ జర వంకర పెడుతున్నాడు. వెరీ గుడ్, మంచిగా నేను పడకుండా నడుస్తున్నాడు. ఆ కాలు వంకర కూడా వాళ్ళు అదంతా మజిల్ బీమారే, అది మంచి నార్మల్ అయ్యేదాకా అంటున్నాం. కాలు ఇట్లా కుడి కాలు లేబట్టి తెస్తున్నాడు. ఓకే. ఏం పేరు? నవీన్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. యాదాద్రి భువనగిరి జిల్లా సార్ మాది. యాదాద్రి భువనగిరి జిల్లాకి వచ్చిన. ఏం బాధతో వచ్చారు? డిస్క్ బల్జ్ అయింది సార్ నాకు. డిస్క్ నేరోవింగ్ అయిపోయి నీకు ఏం బాధ ఉన్నది సార్? నాకు మెడ ఇట్లా రఫ్న ఇట్లా తిరుగుతుంది సార్. తిరిగిపోతున్నది, తెలవకుండా తిరిగిపోతుంది సార్. ఈ మెడ కంచెలు ఈ నడిపుల దాకా నొప్పి లేస్తుంది. డిస్క్ ప్రాబ్లం. ఓకే. ఈ నడుము బాగా బిర్రుగా అవుతుంది. ఈ నడుము బాగా నొప్పి లేస్తుంది. ఈ తొడలు పిర్రలు ఈ బాగా బిర్రుగా అవుతుంది సార్. ఓకే. ఈ ముడ్డి దగ్గర ముడ్డి మొత్తం మూసుకపోయింది సార్. దొడ్డికి గట్టిగా వస్తుంది. వచ్చినప్పుడు హార్ట్ స్టూల్ వచ్చినప్పుడు చర్మం చీలికపోయినట్టుగా అవుతుంది సార్. ఓకే. ఫిషర్ ఫామ్ అవుతుంది. మొత్తం మంట వస్తుంది సార్. మోషన్ పోయి వచ్చినాక నొప్పి లేస్తుంది ఆ ప్లేస్లో. యూరిన్ గిన్న రోజు అంటే వస్తలేదు సార్ సరిగా. అంటే ఊకొచ్చేది ఇంత ముందుకు, ఇప్పుడు అసలు రాకుండా అవుతుంది సార్. రోజు బాగా బిర్రుగా అవుతుంది సార్. ఈ తొడలు ఈ మంటలు బాగా వస్తున్నాయి. ఓకే. ఓకే. ఈ పిక్కల నుంచి ఏమన్నారు బయట డాక్టర్లు? ఏమన్నారు? ఆపరేషన్ చేయాలన్నారు సార్. ఏ దానికి? ఏనుగుసన్నారని సార్. ఆపరేషన్ చేస్తామన్నారు సార్. ఎంత ఖర్చు వస్తాయన్నారు? దగ్గర 5-6 లక్షలు అన్నాడు సార్. 5-6 లక్షలు అన్నాడు. అలా దిగినాక 10 లక్షలు కూడా అవుతాయి. అవును సార్. అప్పుడు ఏంటి పరిస్థితి? అందుకని 10 లక్షలు మీ దగ్గరికి వచ్చిన సార్. మీరు బాగా చేస్తారని. తప్పకుండా చేస్తాం. మంచిగా చెప్పినట్టు వినాలి, వాడాలి. వింటా సార్. ఇప్పుడు ఈ ఏజ్లో కట్టె పట్టుకొని నడుస్తున్నావు. అవును సార్. మరి ఇంత వయసు చిన్నోడే 30 ఏళ్ళు ఉంటావా? ఉంటా సార్. 30 లోపల ఉంటావు. అవును సార్. మరి ఇంత చిన్న వయసులో నీకు డిస్క్ ప్రాబ్లం, వెన్నుపూసకు దెబ్బ తాకింది. అవును సార్. పడ్డవా? పడ్డా సార్. నేను పడ్డప్పటి నుంచి అది డిస్క్ దెబ్బతిన్నది. అది మళ్ళీ మంచిగా అయ్యేటట్టు చేస్తా. మంచి చెప్పినట్టు మంచిగా వాడుకుంటావు. ఓకే. ఏం పేరమ్మా? శ్రవంతి. శ్రవంతి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ మాల్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? నడుములలో కండరాల బలహీనత, పిక్కలు, కాళ్ళు, దాంతో ఏమేమి ప్రాబ్లం ఉండే? నడవడానికి రాకపోతుండే, కింద కూర్చొని రాకపోతుండే, స్టెప్స్ ఎక్కడానికి రాకపోతుండే, స్టెప్స్ ఎక్కలేకపోతుండే, వంగనికి రాకపోతుండే. ఓకే. 3 months. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ మందులు ఎన్ని వాడి? 3 months అవుతుంది. 3 monthsలో ఏమేమి డెవలప్ అయింది? 4 నెలలు అయింది. ఇది 5వ విజిట్. 4 months అయింది. నడవడానికి వస్తుంది. నడవడానికి వస్తుంది. కొంచెం చిన్న స్టెప్స్ ఎక్కడానికి వస్తుంది. ఓకే. కింద కూర్చుంటే లేవడానికి లేవు, కూర్చో. మూల కూర్చొని లేవు, గోడ పట్టుకొని కూర్చో. వెరీ గుడ్. గుడ్, మంచిగా వేస్తున్నావు. అప్పుడు రాకపోతుండే. గుడ్, మంచి డెవలప్ అయింది 4 నెలల్లో. ఇంకా 4 నెలలు అయితే రన్నింగ్, బయట నిలబడితే రన్నింగ్ చేసేటప్పుడు వీడియో తీసుకుంటా. ఓకేనా? ఏం పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ మణికొండ, హైదరాబాద్. మణికొండకి వెళ్ళి ఏం బాధతో వచ్చారు? డిస్క్ ప్రాబ్లమ్స్ L2, L3, L4. సో స్టెరాయిడ్స్ ఇచ్చారు. సో అయినా తగ్గలేదు. సైడ్ పెయిన్ కూడా ఉంది. సయాటికా నొప్పి ప్లస్ ఈ డిస్క్ ప్రాబ్లంతో ఏమేమి బాధలు ఉండే? సిమ్టమ్స్? ఎక్కువ నడిచేవాడిని కాదు. తర్వాత జర్నీ అసలు చేసేవాడిని కాదు. సో తర్వాత మా నాన్నగారు ఇక్కడ మెడిసిన్స్ వాడతారు, అందుకే ఇక్కడికి వచ్చాను సార్. ఓకే. ఇక నడవలేకపోతుంటివి,
సయాటికా నుంచి ఏం బాధ ఉండే? ఈ కాలు ఎక్కువ లాగుతూ ఉండేది రైట్ లెగ్. ఒకటే లెగ్గు లాగుతుంది, దానివల్లనే తిమ్మిరి ఎక్కువ ఉండేది. డిస్క్ ప్రాబ్లం వల్లనే అట్లా లాగింది. మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? సర్జరీ కంపల్సరీ అని చెప్పారు. దేనికి? బ్యాక్ పెయిన్ కి, సయాటికా, లంబార్ ఆపరేషన్, వెన్నుపూస ఆపరేషన్ చెప్పారు. అంత ఇంకా వేరే ఆప్షన్ లేదు, సర్జరీ కంపల్సరీ అంటేను. సో ఇక్కడ ఎంత ఖర్చు వస్తున్నారు? ఖర్చు ఒక 5 to 10 lakhs. అబ్బా. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో మందులు వాడే ఎన్ని రోజులు అవుతుంది? 4 months అయింది సార్. ఇంకా 2 months కోర్స్ కూడా వాడి ఇప్పుడు 80-90% తగ్గింది. సయాటికా కూడా ఫస్ట్ మంత్లో తగ్గిపోయింది. ఎన్ని రోజుల మార్పు వచ్చింది? ఒక నెలలోనే, ఫస్ట్ నెలలోనే వచ్చింది మార్పు. వెరీ గుడ్. మరి హోమియోపతి మందులు స్లో ట్రీట్మెంట్, చిన్న గోళీలు ఉంటాయి అనుకుంటారు కదా ప్రజలు. అవునవును. దీనికి అభిప్రాయం మీరు ఏం చెప్తారు? అది రాంగ్ సార్. అంటే మీలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్ ఉంటే కరెక్ట్. అందుకే నేను ప్రజలకు చెప్తాను, కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్ ఉండి అవును సార్. క్వాలిటీ మందులు, జర్మనీ మందులు వాడితే ఈ రిజల్ట్ వస్తుంది. కాబట్టి లోకల్ కంపెనీ వాడి ప్రజలకు న్యాయం చేయకపోతే సిస్టమ్ బదనామీ అవుతుంది. హోమియోపతిని వాడినం తక్కువ అని అంటారు, కానీ డాక్టర్ ఇచ్చిన మందు కరెక్ట్ లేదు అన్నారు. అవును సార్. అందుకోసమే మీ ఇలాంటి అభిప్రాయాలు తీసుకుంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఏం పేరు? జావేద్. జావీద్, ఎక్కడి నుంచి వచ్చినావు? మల్కాజ్గిరి, ఈస్ట్ అనంతబాగ్. ఈస్టర్న్ బాగా. ఏం బాధ? నర్వ్స్ కొంచెం వీక్ ఉన్నాయి, వాకింగ్లో ప్రాబ్లం. వాకింగ్ చేస్తుంటే బ్యాలెన్స్ అవుట్ షేక్ అవుతున్నా. బాడీ షేక్ అవుతున్నది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక కోవిడ్ తర్వాత నుండి అయితే ఎక్కువ అయింది. 4 years అయింది. 4 years నుంచి. 4 years. ఎక్కడెక్కడ పోయినా హాస్పిటల్ డాక్టర్స్ ఏం చెప్పారు? డాక్టర్స్ చిన్నప్పటి నుండి అని చెప్తాను. ఇవన్నీ రిపోర్ట్సే కదా? ఏ హాస్పిటల్ పోయి వచ్చినావు? భాస్కర్ రావు, ఇంకా న్యూరో లింగప్ప, నీరో హాస్పిటల్ ఎక్కడ? రెయిన్బో. ఇంకా గ్లోబల్లో రవికుమార్ అని. ఏం చెప్పారు మరి డాక్టర్లు? అదే స్లో ప్రాసెస్, ఇంకా చిన్నప్పటి నుండి ఉంది అని చెప్పి. చిన్నప్పటి నుంచి ఉంది, తగ్గదని చెప్పిరా? స్లో ప్రాసెస్. భాస్కర్ రావు అయితే తగ్గదు అంతే. ఇంకా ఆయన ఉన్నమాట కరెక్ట్ చెప్పిండు. అలోపతిలో తగ్గదు, హోమియోపతిలో తగ్గుతుంది. నువ్వు నడు ఓపెన్, ఆ డోర్ ఓపెన్ చేయి, బయటకు పోయి రాపో. నువ్వు పట్టుకోకుంటే ఇడిచిపెట్టమ్మా, ఎట్లా నడుస్తుందో చూస్తా. నువ్వు డోర్ పట్టుకో, బాగా జాగ్యా. అదే నడక మొత్తం పోయింది. అంతకుముందు మంచి నార్మల్ అందా. ఏం చదువుకున్నాడు? ఇంజనీరా? అచ్చా 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 అచ్చా. చూడు, చాలా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఒక్కరికి పోయి పడిపోతావు, మళ్ళీ ఒక్కరి బ్యాలెన్స్ పడిపోతుంది. ఎవరైనా సపోర్ట్ తీసుకున్నాను వాళ్ళు ఉత్తగా పోవద్దు. ఓకే, మన మందులు వాడినాక ఇంకా బ్యాలెన్స్ వచ్చేటట్టు చేస్తా. ఏం పేరు? నా పేరు పుష్పవతి. పుష్పమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు? సూరారంకి. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ఏం బాధ? మోకాళ్ళ నొప్పులు బాగా. మోకాళ్ళ నొప్పులతో కట్టే పట్టుకొని వచ్చావు. కట్టేది ఇగో సార్, కట్టే పట్టుకొని వచ్చినావు. ఇప్పుడు ఎన్ని నెలలు ఇక్కడ వాడబట్టి? 4 నెలలు సార్. 4 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? ఎంత తక్కువ ఉంది? ఏం తక్కువ ఉందంటే ఒక 2 మంది నడుస్తున్నావు. 10 అడుగులు. అప్పుడు 10 కూడా వేయలేదు. మరి తక్కువ అవుతున్నట్టే కదా. అంతే. ఇంకొక 3 నెలలు 6 నెలలు వాడితే రన్నింగ్ చేస్తా. ఓకేనా? సార్ బాత్రూమ్ ఎక్కువ వస్తుంది సార్, ఆగలేకపోతుంది. మూత్రమా? మూత్ర సంచి వీక్నెస్ వల్ల అట్లా అవుతుంది. దానికి కూడా మందులు ఇస్తా. సరే సార్. ఏం పేరు? కృష్ణవేణి. ఆమెనే మాట్లాడండి. కృష్ణవేణి. అచ్చా, ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? రాజమండ్రి బ్రాంచ్కు. ఎక్కడ మీ ఊరేది? కాకినాడకి వెళ్ళి రాజమండ్రి బ్రాంచ్కి వచ్చినావు. ఓకే, ఏం బాధ ఉండే ఇంతకుముందు? ఏం బాధ ఉండే నీకు? మాట కరెక్ట్ రాలేదు. చేతులన్నీ ముదురుకపోయినుండే. దగ్గరికి వచ్చి కాళ్ళు కూడా నడవరాలేదు. ఇప్పుడు మరి ఎక్కడ ఇంతకుముందు ఎక్కడ పోయినావు? ఈశ్వర వేరే హోమియోపతి ఎక్కడ పోయినావు ఇంతకుముందు? రాజమండ్రిలో న్యూరో హాస్పిటల్ వాడినావు, తక్కువగాలే. మరి ఇంకెక్కడ వాడినావు? కాకినాడలో కూడా వాడినావు, తక్కువగాలే.
ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఒక నెల ఒక నెల. ఇది రెండో విజిట్. ఒక నెల వాడినాం. ఏమేమి మార్పు వచ్చింది? మాట కొంచెం బాగా వస్తున్నాను. మాట మంచిగా వస్తుంది. అప్పుడు ఈ మాట రాలే కదా. అవునండి. ఆ, బాగా చూస్తుంది. నడక లేచినాడు, ఇంకా నడక కూడా వస్తుంది. గుడ్. ఏం సార్ మంచిగా నడుస్తుంది కదా? ఆ? మంచిగా నడుస్తుంది. అంటే అంత స్పీడ్ రావాలంటే ఇంకా టైం పడుతుంది. మెదడులో మోటార్ న్యూరాన్ డిసీజ్ ఉంది. మెదడు ఖరాబ్ ఉంది. ఆ మెదడు మంచిగా అయినప్పుడు మళ్ళీ రన్నింగ్ చేస్తుంది. అట్లా మనకు మందు పనిచేస్తుందా లేదా అనేది రిజల్ట్ కోసం 1 మంత్లో మార్పులు కనిపించినాయి. అంటే మందుకు మ్యాచ్ అయింది. మందు మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇక ఆమె మొత్తం క్యూర్ అయినాక మంచిగా నడుస్తుంది. ఇప్పుడు బయట న్యూరో హాస్పిటల్ పొంటి పోయినా తక్కువ కాకపోయా. హోమియోపతిలో ఓన్లీ 1 మంత్లో ఇంత రిజల్ట్ అంటే ఎన్ని రోజుల్లో మార్పు కనిపించింది? ఆ? ఒక నెల ఎన్ని రోజులలో మార్పు వచ్చింది? 15 రోజులకండి. 15 రోజులకే మార్పు వచ్చేసింది. మరి హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ కదా. ఇట్లా ఇంకా పూర్తిగా మంచిగా అయినాక మళ్ళీ చూస్తాం. ఏం పేరు? అంజయ్ సార్. అంజయ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ సార్ నార్కాల్ డిస్టిక్ కల్లకుర్తి తాలూకా. కల్వకుర్తికి వెళ్ళి వచ్చారు. ఏం బాధ సార్ నాకు ఇట్లా ఎంబీబీఎస్ అని ఉండే. ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ ఉండే. మీ మందులు తిన్నాక తక్కువ అయింది. మంచిగా అయిపోయినావు. మంచిగా అయింది. దాంతోపాటు ప్రోస్టేట్ ఎన్లార్జ్ ఉండే 2nd గ్రేడ్. సార్ 2nd స్టేజ్లో ప్రోస్టేట్ గ్రంథి వాపు వచ్చినుండే. సార్ దానివల్ల మూత్రం ప్రాబ్లం ఏమేమి ఉండే? ఇంకా మూత్రం కొంచెం మంటలు వేసేది. మూత్రం మంట, మూత్రం పోసినాక మళ్ళా వచ్చేది. లేచినాక మళ్ళీ వస్తుండే తెలియకుండా. అది ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క ప్రాబ్లం. ఇప్పుడు మరి ఈశ్వరప్పమ్మ క్లినిక్లో వాడినాక ప్రాబ్లం మూత్రం రాకడ తక్కువ అయిపోయింది కదా. ఎంబీబీఎస్ కూడా తక్కువ అయింది. కొంచెం మెడిసిన్ అయిపోయినాక మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసమే దాన్ని రూట్ పోకపోయేదాకా ఆపొద్దు. సార్ ఇప్పుడు ప్రోస్టేట్ గ్లాండ్ మంచిగా అయిపోయింది. మూత్రం ఒకసారి కంప్లీట్ అయిపోతుంది కదా. అవును సార్. ఓకే. ప్రోస్టేట్కు ఆపరేషన్ చేస్తామన్నారు డాక్టర్లు బయట. ఇక్కడ ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది. ఈ ఎంబీబీఎస్ మాత్రం ఏది తిన్నా. చెప్పే ఏం పేరు? నా పేరు మరి శంకరయ్య. శంకరయ్య, ఎక్కడి నుంచి వచ్చినావు? వేములవాడ. వేములవాడికి వెళ్ళి ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు చెప్పు. నాకు బాడీలో తిరుగుడు మంజేరు ఉండే. తిరుగుది కాలుకుంట తిరుగు. కాళ్ళు కడుపు అంతా తిరుగుతుండే. కడుపు కాళ్ళు నాడు బాడీ అంతా. ఎంత పెద్దగా ఉంటుండే? ఇంత గడ్డలు అయినాయి. అవి ఇప్పుడు గింత అవుతున్నాయి. ఇప్పుడు ఆ తిరుగుడు రోగం తగ్గిపోయిందా? కొంచెం మామూలుగా ఉంది అని మొత్తం మీద అయితే తగ్గుతుంది. తగ్గుతుంది. ఎన్ని నెలలు ఈశ్వరప్పమ్మకి వాడి? 2 నెలలు అయినా. ఇప్పుడు దీంతో ఇది 3వ విజిట్. 2 నెలలనే అంత డెవలప్ అయింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? చెప్పలేని మెల్ల 30-40 సంవత్సరాలు. 30 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య 2 నెలల్లో ఫరక్ అయిపోయిందంటే మరి హోమియోపతి తొందరగా పనిచేస్తుందా మెల్లగా పనిచేస్తుందా? తొందరగా పనిచేస్తుంది. కొంచెం నమ్మకం అనేది కొంత ఎగిరిత పడద్దు దానికి. అంతే అంతే. గుడ్. అట్లా నీ లెక్క విశ్వాసంగా వాడితే మందు రోగాలు తక్కువ అవుతాయి అని చెప్పి తెలవడానికి, ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. చూడండి ప్రజలరా, ఇంత పెద్ద సమస్యలతో బాధలతో వస్తున్న పబ్లిక్. క్రానిక్ డిసీజ్ 20-30 ఏళ్ళ నుంచి తక్కువ కాని సమస్య. మరి ఆ అలోపతి వైద్యం ర్యాపిడ్ అన్నప్పుడు ఏమైనా మార్పుగా 30 ఏళ్ళ నుంచి వాడినా తక్కువ కాకపోయాయంటే మరి అదేం ట్రీట్మెంటు ప్రజలు గుర్తించాలి. అందుకే హనుమాన్ గారికి అలోపతి మీదనే విరక్తి వచ్చి వైద్యం కనిపెట్టిండు. దానికంటే ర్యాపిడ్ దానికంటే మేలైంది కాబట్టి వైద్యం వచ్చింది. దీన్ని ప్రజలకు తీసుకొస్తే ప్రజల లోపల ఇది ఎక్కువ పెరిగిందంటే వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్ అన్ని పండుకుంటాయని ఈ ప్రజలకు అందకుండా చేస్తారు. అందుకే ప్రజలే చైతన్యవంతులై మనం ప్రచారం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు చేయాయి. స్టేట్ ప్రభుత్వాలు, సెంట్రల్ ప్రభుత్వాలు మన హోమియోపతి గురించి ఎప్పుడన్నా స్లోగన్ ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి మనమే తినాలి, అనుభవించాలి. అనుభవాన్ని మనం ప్రజలకు పంచుకోవాలి. ఈ విధంగా చెప్పడం లోపల 2 రాష్ట్రాల లోపల కూడా ప్రజల్లో చైతన్యం వచ్చింది. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా చాలామంది రోజు కాల్ చేస్తున్నారు, మాకు ఏపీకి ఎప్పుడు వస్తున్నారని. ఆ నంబరు నా బోర్డు, ఆ ఫోటో తీసుకోండి, లేకుంటే ఆ ఫోన్ నంబర్స్ నోట్ చేసుకోండి, నా పర్సనల్ నంబర్లు. మీకు ఈ లైవ్లో ఎక్కువసేపు మీతో మాట్లాడలేం కాబట్టి మీకు ఏమైనా సమస్య ఉంటే తర్వాత మీరు ఫోన్ చేయండి. ప్రతి నెల ఏపీకి 4 వారాలు మీ దగ్గరికి ఏపీ ప్రజల కోసం వస్తున్నాం. ప్రతి నెల మొదటి గురువారం
విజయవాడ హోటల్ మనోరమ. రెండో గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. మూడో గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్ర సెంటరు, దాన్నే నెల్లూరు మెస్ అంటే 4th ఫ్లోర్లో ఉంటుంది. హాల్కు రావాలి. అదేవిధంగా నాలుగో గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా, చిత్తూరు, నెల్లూరు, కడప, తిరుపతి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఈ యొక్క నాలుగో గురువారం మీరు క్యాలెండర్లో చూడాలి. 1వ గురువారం 2, 3, 4 అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి వాళ్ళు గురువారాలే వస్తాయి అక్కడ ఏపీకి. ఈ విధంగా ఏపీకి ప్రతి గురువారం విజిట్ చేయడం వల్ల ఏపీ ప్రజలంతా అక్కడనే ట్రీట్మెంట్ తీసుకొని అయిపోతారు. అంతకుముందు హైదరాబాద్కి వచ్చి వాళ్ళు వచ్చిపోయే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వాళ్ళకి ఎన్నో బాధలు పడ్డారు కాబట్టి ఏపీ ప్రజల కోసం అక్కడ విజిట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ చిక్కడపల్లిలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూగా ఓపీ ఉంటుంది. ఈ గురువారం తప్ప, గురువారం ఒకటి బయట పోతా కాబట్టి 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటా. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ హైదరాబాదే కేంద్రకం, చిక్కడపల్లి. ఆ ఫోటో తీసుకొని అడ్రస్ పెట్టుకోండి. మెట్రో పిల్లర్ 1119 మెయిన్ రోడ్లో. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు ఈ హైదరాబాద్ చుట్టూ ఉన్న తెలంగాణ జిల్లాల ప్రజలంతా కూడా డైరెక్ట్గా మీరు ఫోన్ చేసుకొని రావచ్చు. ఈ విధంగా 2 రాష్ట్రాల ప్రజలకు హోమియోపతిని ప్రజల్లోకి చైతన్యం తీసుకురావాలన్నదే మన ఏకైక లక్ష్యం. ప్రజా చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్స్, ఈ విజిటింగ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. రైట్ సార్, హోమియోపతి వైద్యం గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. నమస్తే.